హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. 2024 నవంబర్లో అడిగిన ఏఎల్పి పేపర్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది ఈ ఏఎల్పి పేపర్స్ చాలా వరకు సైన్స్ క్వశ్చన్స్ని బాగా చదువుకున్న వాళ్ళు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు పెట్టారు. కానీ చాలామంది ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు పెట్టలేకపోయారు. సో నెక్స్ట్ జరిగిపోయే టెక్నీషియన్, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్కి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లేదా ఇలా ప్యాటర్న్లో అడిగే క్వశ్చన్స్ మీద ఒక అవగాహన అనేది ఉండాలి. అందుకే ఈ సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. మనకి 5 రోజులు 5 మూళ్ళు 15 షిఫ్ట్ పేపర్లు ఉన్నాయి. రోజు మార్చి రోజు అటు ఇటుగా చూసి నేను ప్రతి పేపర్ని కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ క్వశ్చన్ ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చింది, ఏ విధంగా అడుగుతున్నాడు అన్న ఒక ఆలోచన కూడా చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా నా వీడియోస్ చూస్తూ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోస్లోకి వెళ్దాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా స్టేట్మెంట్ ఆధారితంగా క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఇలాగే ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రిపేర్ అవ్వడమే ఇలా హార్డ్గా ప్రిపేర్ అవ్వడానికి మీరు ఫిక్స్ అయిపోండి. డేటా సఫిషియన్సీ మోడల్లో ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయడం అనేది మీరు నేర్చుకోవాలి. సో 25th ఆగస్ట్ ఏఎల్పి స్టేజ్ 1 ఫస్ట్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకుందాం. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్. నేను ఆప్షన్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేశాను. ఎవరైతే టెక్నీషియన్ ఎగ్జామ్స్కి వగేరా ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడే ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ప్రాక్టీస్ సెషన్ ఇప్పుడు రీసెంట్గా జరిపిన ఏఎల్పి ఎగ్జామ్స్లో మీరు సైన్స్ చదివి ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు ఇక్కడే అర్థమైపోయింది. కాబట్టి ప్రతి క్వశ్చన్ని నేను ఆప్షన్స్ బ్లాక్ చేశాను. కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రతి క్వశ్చన్ని వీడియో పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. టోటల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ఓకేనా? చూద్దాం. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్ డ్యూ టు దేర్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ పదార్థంలోని అణువులు కింద ఇవ్వబడిన ఏ ఎనర్జీస్ ఆధారంగా మూవ్ అవుతూ ఉంటాయి అని అడిగాడు. చూడండి, కంటిన్యూస్లీ మూవింగ్ అన్నాడు. కంటిన్యూస్లీ మూవింగ్ అంటే ఒక వస్తువుకి మూమెంట్ వల్ల వచ్చే ఎనర్జీని ఏమంటారు? కైనెటిక్ ఎనర్జీ అంటారు. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ ఎంవి స్క్వేర్. సో పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కంటిన్యూస్లీ మూవ్ అవుతున్నాయి అంటే వాటికి ఉండే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? కొన్ని ఈజీ క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని హార్డ్ ఉన్నాయి. రెండింటిని గమనించి చూడండి. కైనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ టు ఆఫ్ ఎంఈ స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీకి ఇంకో ఫార్ములా కూడా ఉంది, పీ స్క్వేర్ బై 2m, వేర్ పి ఈజ్ మొమెంటం అన్నమాట. మొమెంటం మాస్ ఇచ్చినప్పుడు ఏమో ఈ ఫార్ములా వాడాలి, మాస్ వెలాసిటీ ఇచ్చినప్పుడు ఏమో పైన ఫార్ములా వాడాలి. ఓకేనా? సో మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ అనమాట. మాస్ ఇంటూ వెలాసిటీ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ కూడా మనకి లాస్ట్ టైము ఎన్సీఆర్టీ బుక్ ఉండిద్ది కదా, ఆ ఎన్సీఆర్టీ బుక్లో మనకి ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ కూడా ఉండిద్ది. ఆ టాపిక్ కింద మనకి ఎకోసిస్టమ్ ఉంది. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా జనరల్ సైన్స్ కిందగా వస్తాయి. వీటిని కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటాడు. ఈసారి ఫస్ట్ షిఫ్ట్లోనే టచ్ చేశాడు. ఎకోసిస్టమ్కి సంబంధించి కింది వాటిలో ఏది రైటు ఏది రాంగ్ అని అడిగాడు. చూద్దాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ కంప్రైజింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్. బయోటిక్ కాంపోనెంట్స్ చూడండి, మన ఎకోసిస్టమ్ మొత్తం బయోటిక్ అండ్ అబయోటిక్ ఈ 2 రకాల కాంపోనెంట్స్తో నిర్మాణమై ఉండిద్ది అనమాట. కాబట్టి కంప్రైజింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్తో కలిపి బయోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నాడు. సో ఇది రైటే. 2, ఆల్ గ్రీన్ ప్లాంట్స్ సర్టెన్ బ్యాక్టీరియా ఆర్ ప్రొడ్యూసర్స్. చూద్దాం, ఇక్కడ కొన్ని ప్రొడ్యూసర్స్ ఉంటాయి అన్నమాట, ఆహారాన్ని తయారు చేస్తూ ఉంటాయి. కొన్ని కన్స్యూమర్స్ ఉంటాయి, ఆ ఆహారాన్ని తింటూ ఉంటాయి. మనకి ఈ గ్రీన్ ప్లాంట్స్, కొన్ని రకమైన బ్యాక్టీరియా, ఇవి 2 కూడా ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. దీస్ ఆర్ ప్రొడ్యూసర్స్ అనమాట. వీటిని మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, మనం అందరం ఉన్నాం కదా, మనం కన్స్యూమ్ చేస్తూ ఉంటాం. సో గ్రీన్ ప్లాంట్స్, బ్యాక్టీరియా, దేర్ ఆర్ ప్రొడ్యూసర్స్ అన్నది కూడా రైటే. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డీకంపోజర్స్ బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ఆర్గానిక్ ఇంటూ
సింపుల్ ఆర్గానిక్ సబ్స్టెన్స్. చూద్దాం. డీకంపోజర్స్ అంటే అర్థం ఏంటంటే, మనం చనిపోయిన శరీరం తీసుకోండి. చనిపోయిన శరీరం మన భూమిలో పాతిపెట్టంగానే రకరకాల చిన్న చిన్న జీవులు, బ్యాక్టీరియాలు అన్నీ వెళ్ళిపోయి ఆ మొత్తం బాడీని మొత్తం తినేస్తాయి. అంటే చనిపోయిన శవం ఆ బాడీ మొత్తాన్ని అవి డీకంపోజ్ చేస్తున్నాయి. దేంట్లోనికి? మట్టి నుంచి వచ్చిన శరీరానికి మట్టిలోనికి కలిపేస్తున్నాయి. అంటే ఒక కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్ని ఒక సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్ లేదా సబ్స్టెన్స్గా విడగొట్టేస్తున్నాయి అన్నమాట. ఆ పని డీకంపోజర్స్ చేస్తున్నాయి. కాబట్టి డీకంపోజర్స్ కూడా మనకి ఈ ఎకోసిస్టంలో పనిచేస్తున్నాయి. కొన్నేమో ఆహారాన్ని తయారు చేస్తాయి, కొన్నేమో ఆ ఆహారాన్ని తింటాయి, కొన్నేమో ఆహారం తిన్నవి చచ్చిపోతాయి, అవి భూమిలో డీకంపోజ్ అవుతాయి. సో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. దీన్ని PCD అంటారు. ఇది చైన్ నడుస్తూ ఉండిద్ది అనమాట. ప్రొడ్యూస్ చేసేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, కన్జ్యూమ్ చేసేవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి, కన్జ్యూమ్ చేసి చనిపోయినవి డీకంపోజ్ అవుతూ ఉంటాయి. సో 1 and 2, 3 ఈ 3 ఆప్షన్స్ రైటే అనమాట. ఎకోసిస్టంలో ఈ 3 కూడా జరిగే పనులే. ఇది మనకి ఎన్విరాన్మెంట్. మనకి పాత NCERT బుక్ ఓపెన్ చేస్తే లాస్ట్ యూనిట్ ఎన్విరాన్మెంట్ ఉండిద్ది. ఒకసారి అక్కడ మీరు చూసుకోండి. అక్కడ మీకు ఫుడ్ చైన్ డయాగ్రామ్స్ లాంటివి కనపడుతూ ఉంటాయి. బహుశా వచ్చే టెక్నీషియన్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ డివైజెస్ లైక్ లాండ్రీ ఐరన్, ఎలక్ట్రిక్ టోస్టర్, ఎలక్ట్రిక్ ఓవెన్, ఎలక్ట్రిక్ కెటిల్, ఎలక్ట్రిక్ హీటర్ ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నమాట. ఆర్ బేస్డ్ ఆన్ విచ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ ఆధారంగా పనిచేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ కరెంటు ఎప్పుడైతే హీట్ ప్రొడ్యూస్ చేసిద్దో ఆ హీట్ను ఉపయోగించుకొని ఈ వస్తువులు మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఒక ఐరన్ బాక్స్ తీసుకోండి. ఐరన్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, మనం కరెంట్ అనేది దానికి ఇస్తున్నాం, కానీ దాని అవుట్పుట్గా మనకి హీట్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఒక వాటర్ హీటర్ తీసుకోండి, మనం దానికి కరెంట్ ఇస్తున్నాం, కానీ అది హీట్ చేస్తుంది అనమాట. సో హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆధారంగా ఇవన్నీ పనిచేస్తున్నాయి అనమాట. సో హీటింగ్ ఎఫెక్ట్ అనేది ఆన్సర్ అనమాట. హీటింగ్ ఎఫెక్ట్. హీటింగ్ ఎఫెక్ట్. మనం కరెంటుని ఇచ్చి ఒక వస్తువుకి, ఎలక్ట్రానిక్ వస్తువుకి దాని ద్వారా హీట్ ప్రొడ్యూస్ చేయడాన్ని హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఈ ప్రిన్సిపల్ ఆధారంగా కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేస్తున్నాయి అనమాట. ఓకేనా? ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసే ముందు మీరు పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఓకేనా? అప్పుడే మీకు కాన్సెప్ట్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది. ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీరు ఎలా లైన్లో ఉన్నారా లేదా అనే విషయం మీకు అర్థమైద్ది. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ needed to accelerate 10 kg mass at 2.5 meter per second square. మనకి ఫోర్స్ అడిగాడు. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇలాంటి ఫార్ములాస్ ఆల్రెడీ 2018లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్నో చేపించాను. చాలామంది అవి విని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసి 45 మార్కులు 40 మార్కులా సంపాదించుకున్నారు. ఈసారి మీరు ఆ తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని చూడండి. మీరు చూడటంతో పాటు వేరే వారికి కూడా షేర్ చేయండి. చూడండి, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఎంత 10, యాక్సిలరేషన్ ఎంత 2.5. సో ఫోర్స్ ఈక్వల్ టు 25 న్యూటన్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ జెల్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద డిస్పర్సన్ ఫేజ్? డిస్పర్స్డ్ ఫేజ్. చూద్దాం. ఇది మనకి దేని నుంచి అడిగిన క్వశ్చన్స్ అంటే సొల్యూషన్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సొల్యూషన్స్ నుంచి అడిగిన క్వశ్చన్. సొల్యూషన్స్లో మనకి సొల్యూటు, సాల్వెంట్ అని తెలుసు కదా. ఇది సొల్యూటు, సాల్వెంట్ అనేది సొల్యూషన్లో ఉండిద్ది అనమాట. కానీ వాటిలోనే కొల్లాయిడ్స్ అని ఇంకో విభాగం ఉండిద్ది. ఇది కూడా ఒక రకమైన సొల్యూషన్స్. ఇక్కడ మనకి డిస్పర్షన్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం ఇలా 2 భాగాలు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి షుగర్ తీసుకుందాం. షుగర్ని తీసుకుని దేంట్లో కలుపుతాం? వాటర్లో కలుపుతాం. తక్కువ షుగర్ తీసుకొని ఎక్కువ వాటర్లో కలపాలి. తక్కువ ఉన్నదేమో సొల్యూట్ లేదా డిస్పర్షన్ ఫేజ్, ఎక్కువ ఉన్నదేమో సాల్వెంట్ లేదా డిస్పర్షన్ మీడియం. షుగర్ని వాటర్లో కలుపుతాం, సాల్ట్ని వాటర్లో కలుపుతూ ఉంటాం. కాబట్టి తక్కువేమో డిస్పర్షన్ ఫేజ్, ఎక్కువేమో డిస్పర్షన్ మీడియం.
సొల్యూట్ టు సాల్వెంట్ సొల్యూషన్స్లో అయితే మన క్వశ్చన్లో జెల్లీ అన్నాడు. చూడండి అసలు జెల్లీ అనేది ఎలా తయారైద్ది అంటే ఒక సాలిడ్ తీసుకోవాలి. సాలిడ్ని లిక్విడ్లో కలపాలి. సాలిడ్ని ఏం చేయాలి? లిక్విడ్లో కలపాలి. ఇక్కడ సాలిడ్ అనేది ఏమో తక్కువ ఉండిద్ది, లిక్విడ్ ఏమో ఎక్కువ ఉండిద్ది. ఎక్కువ ఉన్నదాన్ని ఏమంటారు? డిస్పర్షన్ ఫేజ్ అంటారు. డిస్పర్షన్ ఫేజ్. తక్కువ ఉన్నదాన్ని ఏమంటారు? డిస్పర్షన్ మీడియం అంటారు. ఇదిగోండి ఇది తక్కువ అన్నమాట. డిస్పర్షన్ మీడియం తక్కువ, డిస్పర్షన్ ఫేజ్ ఎక్కువ ఉండాలి. ఓకేనా? ఇటు వాటర్ని ఇటు షుగర్ని రాసుకోండి. ఓకేనా? సో మనకి ఎప్పుడైతే కొన్ని సాలిడ్ పార్టికల్స్ని తీసుకెళ్ళి లిక్విడ్లో కలుపుతామో దాన్ని జెల్లీ అని పిలవాలి. ఓకేనా? ఉదాహరణకి ఒక సాలిడ్ తీసుకోండి, ఉదాహరణకి ఒక లిక్విడ్ తీసుకోండి, ఉదాహరణకి ఒక గ్యాస్ తీసుకోండి. ఈ మూడింటిని మనం లిక్విడ్తో కలిపాం. తక్కువ సాలిడ్ని ఎక్కువ లిక్విడ్లో కలపాలి, తక్కువ లిక్విడ్ని ఎక్కువ లిక్విడ్లో కలపాలి, తక్కువ గ్యాస్ని ఎక్కువ లిక్విడ్లో కలపాలి. ఎక్కువ అన్నది డిస్పర్షన్ ఫేజ్ అనమాట, తక్కువ అంటే డిస్పర్షన్ మీడియం. ఉదాహరణకి సాలిడ్ని లిక్విడ్లో కలిపామనుకోండి మనకి జెల్లీ వస్తుంది అనమాట. లిక్విడ్ని లిక్విడ్లో కలిపామనుకోండి మనకి అమల్షన్ వస్తుంది. గ్యాస్ని లిక్విడ్లో కలిపామనుకోండి మనకి ఐరోజోల్ వస్తుంది. ఈ మూడు అడుగుతాడండి. సాలిడ్ని లిక్విడ్లో కలిపితే ఏంటి, లిక్విడ్ని లిక్విడ్లో కలిపితే ఏంటి, గ్యాస్ని లిక్విడ్లో కలిపితే ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? జెల్లీ. కాబట్టి సాలిడ్ని లిక్విడ్లో కలిపితే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒకటి జెల్లీ, ఇంకోటేమో చీజ్ అనమాట, ఇంకోటేమో బటర్ అనమాట. చీజ్ అంటే ఏమో ఏంటి? చీజ్ అంటే జున్ను, బటర్ అంటే ఏమో వెన్న, గీ అంటే ఏమో నెయ్యి. చాలామందికి తెలియదు, వెన్న వేరు నెయ్యి వేరు. వెన్న నుంచి నెయ్యి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మూడు కూడా సాలిడ్ పార్టికల్స్ తక్కువగా లిక్విడ్లో కలవటాన్ని సూచిస్తున్నాయి అన్నమాట. వీటిని జెల్ అని పిలవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా మీకు సొల్యూషన్స్ వచ్చింది. సొల్యూషన్స్ ఈసారి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టెక్నీషియన్ లాంటి ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు, ఆర్పిఎఫ్ లాంటి ఎగ్జామ్స్లో 1-2 సార్లు వాటిని బాగా మీరు చూసుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎన్నిసార్లు చేసామో. గ్రావిటేషన్లో ఆల్రెడీ ఒక పెద్ద వీడియో కూడా చేసి పెట్టాను, చాలామంది చూడలేదు, అందుకే పెట్టలేదు. చూడండి. ఇఫ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎర్త్ అండ్ అన్ యాపిల్. ఒక ఎర్త్ ఉంది, యాపిల్ ఉంది. దీని మాస్ m1, దీని మాస్ m2. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ x అంట. ఇదిగోండి x. అప్పుడు ఫార్ములా ఏంటి? F = g × m1 × m2/x². అక్కడ మనం r అంటాం, ఇక్కడ x అని ఇచ్చాడు. దెన్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సేమ్ యాపిల్ కెప్ట్ ఎట్ డిస్టెన్స్ 2x అనమాట. ఇప్పుడు ఏం చేశాడు? అదే ఎర్త్ ఉంది m1, అదే యాపిల్ ఉంది m2. ఈసారి డిస్టెన్స్ని పెంచాడు అనమాట, 2x చేశాడు. అప్పుడు ఫోర్స్ ఎంత అన్నాడు. ఇప్పుడు కొత్త ఫోర్స్ కాబట్టి F1 = g అనేది మారదు, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. m1 అలాగే ఉంది, m2 అలాగే ఉంది, 2x². అప్పుడు g × m1 × m2/4x². ఇప్పుడు F1 1/4ని కామన్ తీస్తున్నా, అప్పుడు మొత్తం ఏం రాసుకోవచ్చు? ఇదిగోండి g × m1 × m2/x². ఈ మొత్తం ప్లేస్లో నేను ఏం పెట్టుకోవచ్చు? F పెట్టుకోవచ్చుగా. సో F1 = F × 1/4. అంటే ఇప్పుడు నాకు యాపిల్కి ఎర్త్కి డిస్టెన్స్ 2x పెంచడం వల్ల ఫోర్స్లో ఎంత తేడా వచ్చింది? 1/4 వంతు. సో 1/4 వంతు. ఇప్పుడు వచ్చిన ఫోర్స్ F1 ఎంత అంటే అంతకు ముందున్న ఫోర్స్కి 1/4 అనమాట. సింపుల్ క్వశ్చన్. ఇలాంటివి ఎన్నో చేయించాను నేను, కావాలంటే వెళ్ళి మీరు గ్రావిటేషన్ లాంటి వీడియోస్లో చూడండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రైటెడ్ మజిల్స్. స్ట్రైటెడ్ అంటే ఏం లేదు, రేఖీయంగా అని అర్థం అన్నమాట. రేఖీయంగా ఒక లైన్లో ఉండిద్ది అనమాట మజిల్స్ అన్నీ కూడా. ఓకేనా? ఇదిగోండి ఇలా లైన్గా ఉంటాయి అన్నమాట. ఇలా లైన్గా ఉంటాయి. ఓకేనా? స్ట్రైటెడ్ మజిల్స్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నాడు. చాలామందికి బాడీలో ఎన్ని మజిల్స్ ఉంటాయి కూడా ఐడియా లేదు, తెలుసా? మన బాడీలో మొత్తం ఎన్ని మజిల్స్ ఉంటాయో మీకు తెలిస్తే
కామెంట్ చేయండి. చాలా మందికి బోన్స్ ఎన్ని ఉంటాయో బాగా తెలుసు. అందరూ బోన్స్ బాగా చదువుతారు. కొన్ని మజిల్స్ బాగా చదవరు. కానీ మజిల్స్ ఇంపార్టెంటే. ఓకేనా? సో, హౌ మెనీ మజిల్స్ వీ హ్యావ్ టోటల్లీ ఇన్ అవర్ బాడీ? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి చూద్దాం. చూడండి, మజిల్స్ 3 రకాలు. ఒకటేమో స్మూత్ మజిల్స్ అన్నమాట. ఇంకోటి కార్డియాక్ మజిల్స్. పేరులోనే ఉంది. కార్డియాక్ అంటే గుండెకి సంబంధించింది కాబట్టి గుండె కండరాలు. ఇంకోటి స్కెలిటల్ మజిల్స్ అన్నమాట. స్కెలిటల్ మజిల్స్. అయితే మనకి స్ట్రైటెడ్ నిట్ట నిలువుగా ఈ స్కెలిటల్ మజిల్స్ అన్ని కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే స్ట్రైటెడ్గా ఉంటాయి. సో ఇన్ అవర్ బాడీ ద స్కెలిటల్ మజిల్స్ ఆర్ స్ట్రైటెడ్ మజిల్స్. అలా ఉన్న స్ట్రైటెడ్ మజిల్స్కి ఒక లక్షణాలు ఏంటి అంటే ఇదిగోండి, అవి సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. అంటే ఇలా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇలా సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. అన్బ్రాంచ్డ్. అన్బ్రాంచ్డ్ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మీకు కార్డియాక్ మజిల్స్ తీసుకున్నాను అనుకోండి, ఇలా ఉంటాయి అన్నమాట కార్డియాక్ మజిల్స్. చూసారు, ఒకదానికి ఒకదానికి బ్రాంచ్ లాగా ఉన్నాయి. చెట్టు బెరడులు మనం పేర్చితే ఎలా ఉండిద్ది, అలా ఉంటున్నాయి చూసారా. సో బ్రాంచ్గా ఉండేదేమో కార్డియాక్ మజిల్స్ అనమాట. దే ఆర్ బ్రాంచ్డ్. కానీ మనకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా? లేదే, బారుగా ఉన్నాయి కాబట్టి అన్బ్రాంచ్డ్. రెండు మల్టీ న్యూక్లియేట్ అనమాట. ఎన్నో న్యూక్లియస్లు ఉంటాయి, ఒక న్యూక్లియస్ కాదు. ఇదిగోండి, ఇది ఒక న్యూక్లియస్, 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 అలా రకరకాలుగా ఉంటాయి. సో మన బాడీలో ఉండే 3 రకాల మజిల్స్లో స్కెలిటల్ మజిల్స్ని స్ట్రైటెడ్ మజిల్స్ అని పిలవాలి. వాటి యొక్క గుణాలు ఏంటంటే అవి సిలిండ్రికల్గా ఉంటాయి, అవి అన్బ్రాంచ్డ్, అవి బ్రాంచ్ వైజ్గా ఉండవు. నెక్స్ట్ మల్టీ న్యూక్లియేట్, రకరకాల ఎక్కువ రకాల కేంద్రాలు, ఎక్కువ కేంద్రాలు వాటిలో ఉంటాయి. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ అవర్ 19th క్వశ్చన్. ఓకేనా? చూసారా ఎంత కాన్సెప్ట్ అడిగాడో. సో మజిల్స్ చాలా ఇంపార్టెంట్. స్కెలిటల్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ఇదిగోండి, ఆల్రెడీ నేను క్వశ్చన్ని ప్రీవియస్ క్వశ్చన్స్లో చాలాసార్లు చేపించాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ ద మెటల్స్ దట్ డు నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్? కోల్డ్ వాటర్తో చర్య జరపని కింది మెటల్స్ ఏంటి అని అడిగాడు. పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి, ఎంతమంది చేయగలరో చూద్దాం. చూడండి, మనకి హై రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి, మీడియం రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి, లో రియాక్టివ్ మెటల్స్ ఉంటాయి. హై రియాక్టివ్ మెటల్స్లో మనకి మెగ్నీషియం ఉండిద్ది, అది కోల్డ్ వాటర్తో చర్య జరపదు. నెక్స్ట్ లో రియాక్టివ్లో మనకి గోల్డు, సిల్వరు, కాపరు, ప్లాటినం, ఇవన్నీ అసలు వాటర్తోనే చర్య జరపవు, ఎందుకంటే లో రియాక్టివ్ కదా, కాబట్టి ఇవి కూడా కోల్డ్ వాటర్తో చర్య జరపవు. మీడియం రియాక్టివ్లో అల్యూమినియం, జింక్, ఐరన్, ఈ 3 కోల్డ్ వాటర్తో చర్య జరపవు. హై రియాక్టివ్లో ఏమో మెగ్నీషియం, మీడియం రియాక్టివ్లో ఏమో అల్యూమినియం, జింక్, ఐరన్, లో రియాక్టివ్లో ఏమో ఆ మెటల్స్ గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం, ఇవన్నీ కూడా కోల్డ్ వాటర్తో చర్య జరపవు. ఇప్పుడు మనల్ని జరపనిది ఏంటి అని అడిగాడు కదా, ఇదిగోండి అల్యూమినియం, ఐరన్, జింక్, చక్కగా ఇచ్చాడు చూడండి, ఇది ఆన్సర్. ఓకేనా? సోడియం, కాల్షియం, జింక్ జరిపిద్ది, సోడియం ఐరన్, సోడియం కాల్షియం జరిపిద్ది, అల్యూమినియం, ఐరన్, జింక్ జరపదనమాట. దే డోంట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది మనకి మెటల్స్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. మనకి కెమిస్ట్రీలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ తెలియాలి. ఏ మెటల్కి ఏ గుణం ఉందో తెలుసుకోకుండా కెమిస్ట్రీ ఏమీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి, ఆల్రెడీ క్వశ్చన్ నేను చాలాసార్లు చేయించాను. ట్రైట్స్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై. ట్రైట్స్ అంటే ఏంటి? లక్షణాలు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి లక్షణాలు వస్తాయని చెప్పా కదా, అదే అడిగాడు. ట్రైట్స్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఓన్లీ పేరెంటల్ డిఎన్ఏ కాదు, ఓన్లీ మెటర్నల్ డిఎన్ఏ, ఓన్లీ నాన్న నుంచి కాదు, ఓన్లీ అమ్మ నుంచి కాదు, ఓన్లీ అమ్మ వాళ్ళ గ్రాండ్ పేరెంట్ నుంచి కాదు, మరి ఏంటి? బోత్ పేరెంటల్ అండ్ మెటర్నల్. పేరెంటల్ అంటే ఫాదర్, మెటర్నల్ అంటే మదర్. కాబట్టి అమ్మ నుంచి నాన్న నుంచి వాళ్ళ ఇద్దరి నుంచి లక్షణాలు అనేవి వస్తాయి. సో ట్రైట్స్ అనేవి మన బాడీలోకి వచ్చినాయి అంటే అవి తప్పనిసరిగా తల్లిలో తండ్రిలో ఇద్దరిలోనూ ఉండాలి. బోత్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్, నాట్ ఓన్లీ వన్ అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం చెబుతూనే ఉన్నా నేను,
జెనెటిక్స్ మీద బిట్ అడుగుతాడు చూసుకోండి అని చెప్పి. హై లెవెల్‌లో కాదు, సింపుల్ లెవెల్‌లోనే అడిగాడు. ఓకేనా? కమింగ్ టు చూద్దాం. చూడండి, ఇది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన క్వశ్చన్. ఆర్గానిక్ కెమిస్ట్రీ. A series of compounds in which same functional group substitutes for hydrogen in a carbon chain is called. A series of compounds ఉన్నాయంట, వాటి యొక్క సేమ్ ఫంక్షనల్ గ్రూప్లో అవి వెళ్తూ ఉన్నాయంట. అలాంటి సమయంలో ఏదో ఒక సమయంలో హైడ్రోజన్ అనేది వాటి మధ్యలో చేరిందనుకో ఆ కార్బన్ చైన్లో, ఆ సిరీస్ని ఏమంటారని అడిగాడు. ఆ సిరీస్ని హోమోలాగస్ సిరీస్ అంటారు. చూడండి, హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటంటే జనరల్ ఫార్ములా ఒకటే ఉండిద్ది. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఒకటే ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూపు అది ఒకటే ఉండిద్ది. కానీ కొన్ని రకాలుగా మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక ఆల్కేను, ఒక ఆల్కీను, ఒక ఆల్కైన్ తీసుకుందాం. మీథేన్ CH4, మీథీన్. దాంట్లో ఆల్కేన్లో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదిగోండి మీథేన్, మీకు బాగా అర్థమవటానికి చెబుతున్నాను. CH4. నెక్స్ట్ ఈథేన్ తీసుకుందాం. ఈథేన్ C2H6 అనమాట. ఇప్పుడు చూడండి, కార్బన్కి కార్బన్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక C ఉంది. హైడ్రోజన్ హైడ్రోజన్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? CH2 ఉంది. ఈ CH2 డిఫరెన్స్ ఏ కార్బన్ చైన్లో అయినా కరెక్ట్గా వస్తూ ఉందనుకోండి, మ్యాచ్ అవుతూ, దాన్ని హోమోలాగస్ సిరీస్ అంటారు. హోమోలాగస్ సిరీస్ అంటారు. అంటే వాడు ఇచ్చిన కార్బన్ చైన్స్లో ఒక కాంపౌండ్కి మరొక కాంపౌండ్కి ఫంక్షనల్ గ్రూప్ సమానంగా ఉన్నా సరే ఈ CH2 డిఫరెన్స్తో ఉందనుకోండి, దాన్ని హోమోలాగస్ సిరీస్ అంటారు. సో CH2 డిఫరెన్స్ కనపడిందా? హోమోలాగస్ సిరీస్ వాడిచ్చిన 4గిట్లో. లేదా అది హోమోలాగస్ సిరీస్ కాదు. అలా మనం గుర్తుపట్టాలి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఇది బ్రెయిన్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఐ మీన్ నర్వస్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్. క్రానియల్ నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద డాష్ సిస్టమ్. చూడండి, మనకి నర్వస్ సిస్టంలో 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రెండోది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, మూడోది అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్, స్పైనల్ కార్డు ఉండిద్ది అనమాట. నెక్స్ట్ బ్రెయిన్ నుంచి వచ్చిన నర్వ్స్ని క్రానియల్ నర్వ్స్ అనాలి. బ్రెయిన్ నర్వ్స్ అనరు, గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ నుంచి వచ్చిన నర్వ్స్ని క్రానియల్ నర్వ్స్ అనాలి. స్పైనల్ కార్డ్ నుంచి వచ్చిన నర్వ్స్ని స్పైనల్ నర్వ్స్ అనాలి. బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని ఏమో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని పిలవాలి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని పిలవాలి. కానీ ఈ క్రానియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ ఉన్నాయి చూసారా, వాటిని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని పిలవాలి. సో క్రానియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ ఈ రెండింటి గురించి చెప్పే సిస్టమ్ని ఏమంటారంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఇక అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి సిగ్నల్స్ అనేవి వెళ్ళాలి. వాటిని ఇంపల్సెస్ అంటారు. ఇంపల్సెస్. వాటిని తీసుకెళ్లే కొన్ని నర్వ్స్ ఉంటాయి, జ్ఞాననాడులు, చాలకనాడులు అని చెప్పి తెలుగులో అయితే, వాటిని అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. బాడీ నుంచి బ్రెయిన్ పార్ట్స్కి, బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్కి అలా కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటాయి. వాటిని అటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏమో బ్రెయిన్, స్పైనల్ కార్డు. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏమో బ్రెయిన్ నుంచి వచ్చిన క్రానియల్ నర్వ్స్, స్పైనల్ కార్డ్ నుంచి వచ్చిన స్పైనల్ నర్వ్స్ అనమాట. సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. 41కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అటామిక్ నెంబర్ ఆఫ్ అన్ యాటమ్. ఒక అటామిక్ నెంబర్ని దేంతో సూచిస్తారు? జెడ్తో సూచిస్తారనమాట. అటామిక్ నెంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నంబర్ ఆఫ్
ఎలక్ట్రాన్స్. ఎక్కడుంది? ఇదిగో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సమ్ కాదు, హాఫ్ కాదు, సమ్ కాదు, టోటల్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. కమింగ్ టు ఇదిగోండి, ఆల్రెడీ కెమికల్ ఈక్వేషన్స్ గురించి ఒక హై లెవెల్ వీడియో చేశాను. చాలామంది చూశారు. చాలామంది ట్రైన్లో వెళ్తూ కూడా చూస్తూ ఫోటోలు పెట్టారు నాకు. ఓకేనా? అది చూసి అది నేర్చుకొని వెళ్ళి దాని నుంచే 2-3 క్వశ్చన్స్ వచ్చి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? నేర్చుకుంది ఎక్కడ వృధా అవ్వదు, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని నేర్చుకోండి. మన ఛానల్లో వీడియోస్లో కెమికల్ ఈక్వేషన్స్ నుంచి వీడియో ఉంది కంప్లీట్గా. అది మీకు బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టెక్నీషియన్ ఎగ్జామ్స్కి. తప్పనిసరిగా చూడండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. సెల్ట్ ద బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఆఫ్ CuO NH3 Cu N2 H2O. సాల్వ్ చేద్దాం చూడండి. CuO NH3 gives rise to Cu plus N2 plus H2O. ఎలా సాల్వ్ చేయాలో మళ్ళీ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ హైడ్రోజన్ తీసుకుందాం. ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎడం వైపు ఏమో 3, కుడి వైపు ఏమో 2. మార్చాలి. 2, 3 పెట్టాను అనుకోండి, హైడ్రోజన్లు ఎన్ని అయినాయి? 6 అయినాయి. ఇక్కడ 2 పెట్టాను అనుకోండి, హైడ్రోజన్లు ఎన్ని అయినాయి? 6 అయినాయి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అయితే ఇక్కడ చూసారా నైట్రోజన్లు ఎన్ని అయినాయి? 2 అయినాయి. ఇక్కడ నైట్రోజన్లు ఎన్ని అయినాయి? 2. మ్యాచింగ్ కూడా సరిపోయింది. నెక్స్ట్ ఆక్సిజన్ చూద్దాం. ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని? 3 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి ఇక్కడ 3 పెట్టాలన్నమాట. అప్పుడు ఇక్కడ కూడా ఆక్సిజన్లు ఎన్ని అవుతాయి? 3 అవుతాయి. కాపర్లు ఎన్ని? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. కాబట్టి ఇక్కడ 3 పెట్టా. 3 కాపర్లు. చూడండి, 3 కాపర్ కరెక్టే. 3 ఆక్సిజన్ కరెక్టే. 2 నైట్రోజన్లు కరెక్టే. 6 హైడ్రోజన్లు కరెక్టే. కరెక్ట్గా 30 సెకండ్ల బ్యాట్ల. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. 3CuO 2NH3. ఇదిగోండి 3CuO 2NH3 3Cu N2 3H2O. 3CuO 2NH3 3Cu N2 3H2O. ఇదే రైట్ ఆన్సర్. ఇక్కడ 2N2 అన్నాడు, కాదు. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ఇది కాదు. ఓకేనా? ఇదిగో 4 ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 30 సెకండ్లు పట్టలేదండి. చిన్న ఈజీ ఇది బ్యాలెన్సింగ్ చేయడం. దీనికి రకరకాల పద్ధతులు ఉంటాయి NCERTలో. మనం సింపుల్గా నేర్చుకున్నాం. ఓకేనా? చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవర్ అడుగుతాడు. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. మ్యాచింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడుగుతారా అని అడిగారు నన్ను. ఇదిగోండి, ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఆల్రెడీ నేను చేసి చూపించాను. తప్పనిసరిగా మ్యాచింగ్ అడుగుతాడని చెప్పి అలాగే అడిగాడు. చూద్దాం. ద ఓవరీ కంటైన్స్. ఓవరీలో ఏముంటాయి? ఓవ్యూల్ ఉండిద్ది. అండాశయంలో అండాలు ఉంటాయి. సో ఫోర్త్ దానికి బి. ఇదిగో ఫోర్త్ దానికి బి, ఇది 2 రాంగ్ ఆన్సర్స్. 2 క్యాన్సిల్ చేశా. నెక్స్ట్ ద మిడిల్ అలాంగేటెడ్ పార్ట్ ఆఫ్ ది పిస్టిల్. మిడిల్ అలాంగేటెడ్ అన్నాడు. మిడిల్ పార్ట్ అంటే ఏంటి? స్టైలేగా. రెండో దానికి డి దొరకలేదు. ఇంకో ఆప్షన్ పట్టుకోవాలి. ద స్వోలన్ బాటమ్ పార్ట్ ఆఫ్ ది పిస్టిల్. మనకి పిస్టిల్ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అనమాట. లోపల భాగం ఏంటి అన్నాడు. స్వాలోన్ అంటే లోపల భాగం అనమాట. అంటే ఏంటది? ఓవరీ అనమాట. సో ఒకటో దానికి సి. ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అంతే కదా? ఫస్ట్ మనకి ఏముండిద్ది? స్టిగ్మా ఉండిద్ది. దాని నుంచి లోపలికి ఏముండిద్ది? స్టైల్ ఉండిద్ది. అక్కడి నుంచి మనకి ఏముంటాయి? ఓవరీ ఉండిద్ది. ఓవరీ లోపల ఏముంటాయి? ఓవిల్స్ ఉంటాయి. ఇంతేగా, సింపుల్. ఆ 4 పార్ట్స్ మ్యాచింగ్ అడిగాడు. ఓకేనా? స్టిక్కీ పార్ట్ ఏంటంటే స్టిగ్మా అనమాట. ద టెర్మినల్ పార్ట్ అన్నా కూడా స్టిగ్మానే వచ్చింది. టెర్మినల్ పార్ట్ అంటే ఏంటో కాదు, ఓపెన్ అవటం అనమాట. ఒక పిస్టిల్ అనేది, ఒక ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అనేది స్టిగ్మాతోనే స్టార్ట్ అయ్యింది. అందుకే మనకి ఎయిర్పోర్ట్స్లో కూడా టెర్మినల్లోకి వెళ్ళండి అంటారు. అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ అదే అనమాట. ఫ్లైట్లోకి వెళ్తానికి ఆ టెర్మినల్లోకి వెళ్తేనే నువ్వు ఫ్లైట్లోకి వెళ్ళగలవు. అలాగే స్టిగ్మాలోకి వెళ్తేనే ఫ్లవర్లోకి వెళ్ళగలవు. సో స్టిగ్మా ఈజ్ ద
టెర్మినల్ పార్ట్ ఆల్సో ఇట్ ఈజ్ ఏ స్టిక్కీ పార్ట్. గుజ్జుగా ఏమంటారు, జిగురుగా ఉండిద్ది అనమాట. పోలింగ్ గ్రెయిన్స్ పడంగానే అతుక్కోవాలి, అవి అతుక్కొని లోపలికి వెళ్ళాలి, అప్పుడే పొలినేషన్ జరిగిద్ది, ఐ మీన్ ఫెర్టిలైజేషన్ జరిగిద్ది. నెక్స్ట్, ఈ లైట్లో మనం చాలాసార్లు టాపిక్ మాట్లాడుకున్నాం, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. నక్షత్రాలు మెరటం అనేది ఏ ప్రాపర్టీ? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. చాలాసార్లు మాట్లాడుకున్నాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ని ఏమంటారు? బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్. బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి, కెమికల్ రియాక్షన్ నుంచి ఆల్రెడీ మీకోసం నేను క్యాటయాన్స్, యానయాన్స్ మీద వీడియో కూడా రెడీ చేశా, కానీ అది అప్లోడ్ చేయలేదు, నాకు కుదరక. అలాగే అడిగాడు ఇక్కడ. ఈ యానయాన్స్, క్యాటయాన్స్ మీద చాలామందికి ఐడియా లేదు. దాని మీద కూడా కుదిరితే టెక్నీషియన్ వాళ్ళకు ఉపయోగపడేలాగా తప్పనిసరిగా కెమిస్ట్రీలో వీడియో చేస్తాను. ఇక్కడ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ వాటర్? HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ వాటర్, ఏం ఫామ్ అయిద్దని అడిగాడు. చూడండి, ఇక్కడ మనకి H3O ప్లస్ Cl మైనస్ ఫామ్ అయింది. ప్లస్ అంటే ఏమో క్యాటయాన్, అంటే ఎలక్ట్రాన్ ఇచ్చిద్ది అనమాట. Cl మైనస్ అంటే ఏమో యానయాన్, అంటే ఎలక్ట్రాన్ని తీసుకునిద్ది అనమాట. ఇప్పుడు క్లోరిన్కి ఎన్ని కావాలి? 2, 8, 7. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 7 ఉన్నాయి, కానీ ఒకటి కావాలి. అంటే ఒకటి వస్తేనే క్లోరిన్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసేది. సో క్లోరిన్కి ఒకటి కావాలంటే ఇది మొత్తం కలిపి ఎంత ఇవ్వాలి? 1 ఎలక్ట్రాన్ ఇవ్వాలి. అదేంటి అంత పెద్దగా కనపడుతుంది కదా, అది 1 ఎలక్ట్రాన్ ఇచ్చిద్ది ఎలాగ అనుకుంటున్నారా? చూడండి, H3O ప్లస్ అంటే ఆక్సిజన్కి ఎన్ని కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. హైడ్రోజన్ ఎన్ని ఇచ్చిద్ది? 2 ఇచ్చిద్ది. 2 మ్యాచ్ అయిపోయింది. అంటే హైడ్రోజన్ ఏమో 2 ఇస్తాను, ఆక్సిజన్కి 2 కావాలని 2 మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు 2 అయిపోయినాయి, ఇక హైడ్రోజన్ దగ్గర ఎన్ని మిగిలింది? ఒకటే కదా. కాబట్టి 1 ఎలక్ట్రాన్ని H3O ప్లస్ ఇచ్చిద్ది అనమాట. H3O ప్లస్ అంటే 1 ఎలక్ట్రాన్ ఇవ్వగలదు, కాబట్టి ఈ మొత్తాన్ని కూడా క్యాటయాన్ అంటారు. అది పెద్దగా కనపడుతున్నప్పటికీ H3O ప్లస్ మొత్తం 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఇవ్వగలదు. Cl మైనస్ 1 ఎలక్ట్రాన్ మాత్రమే తీసుకోగలదు. ఉదాహరణకి NaCl లాగా, Na ప్లస్ Cl మైనస్. Na 1 ఎలక్ట్రాన్ ఇచ్చింది, క్లోరిన్ 1 ఎలక్ట్రాన్ తీసుకునేది. అలాగా H3O ప్లస్ ఒకే 1 ఎలక్ట్రాన్ ఇచ్చింది. సో బోత్ H3O ప్లస్ Cl మైనస్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాటర్తో చర్య జరిపినప్పుడు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అంతేకాదు H+ అయాన్స్ రావాలి. ఒక యాసిడ్ని వాటర్తో జరిపామనుకోండి, ఏ అయాన్స్ రావాలి? H+ అయాన్స్ రావాలి. అది H+ అయాన్స్ రావాలి. OH- అయాన్స్ అనేది తప్పు అనమాట. H+ అయాన్స్ రావాలి, దాంతోపాటు మిగిలిన కాంపౌండ్ కూడా రావాలి కదా, అదనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, లైట్ నుంచి అడిగిన క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ద లైట్ ఫ్రమ్ కాన్వెక్స్ మిర్రర్ when a parallel beam of light is incident on the reflecting surface, reflected light dash అని అడిగాడు. క్వశ్చన్ చదవంగానే ఇలాంటి చదివి చాలా పెద్దగా ఉన్నాయి ఏమైద్దా అనుకుంటున్నారు. సింపుల్, కాన్వెక్స్ మిర్రర్లో లైట్ పడితే అది రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎలా వెళ్ళిద్ది అని అడిగాడు, అంతే. ఇక ఏం అడగలే ఆ క్వశ్చన్లో. చూడండి, కాన్కేవ్ మిర్రర్ని ఏమనాలి? కన్వర్జింగ్ మిర్రర్ అనాలి. కాన్వెక్స్ మిర్రర్ని ఏమనాలి? డైవర్జింగ్ మిర్రర్ అనాలి. క్వశ్చన్లో ఏమడిగాడు? కాన్వెక్స్, ఆన్సర్ ఏమవ్వాలి? డైవర్జ్ అవ్వాలి. సో ఈ ఆప్షన్ రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్. 2 ఆప్షన్స్ ఉన్నాయి, డైవర్జ్. ఇప్పుడు చూద్దాం, ఇది కాన్కేవ్ అనమాట, ఇది కాన్వెక్స్ అనమాట. ఏదైనా లైట్ రే వచ్చింది అనుకోండి, కన్వర్జ్ అయింది అనమాట దీంట్లో, కాన్కేవ్లో. కానీ కాన్వెక్స్లో ఏమైద్ది? ఇలా ఒక లైట్ రే వచ్చింది అనుకోండి, డైవర్జ్ అయిపోయింది. ఇది ఫోకల్ పాయింట్ అనమాట. ఇలా వచ్చింది అనుకోండి, డైవర్జ్ అయిపోయింది. ఇలా వచ్చింది అనుకోండి, డైవర్జ్ అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి డైవర్జ్ అవుతుంది? ఫోకల్ నుంచి డైవర్జ్ అవుతుంది. అది ఎప్పుడు కలవు. కాన్వెక్స్ మిర్రర్లో ఇలా లైట్ రే తగలంగానే వెళ్ళిపోతున్న లైట్ రేస్ ఎక్కడైనా కలుస్తాయా? కలవు. వాటిని మనమే కలపాలి. ఎక్కడో కలపాలి?
ఇదిగోండి ఫోకల్ పాయింట్ దగ్గర కలపాలి. అంటే ఫోకల్ పాయింట్ దగ్గర నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనపడుతూ ఉంటాయి కదా! అదే అన్నాడు క్వెషన్‌లో. కాన్వెక్స్ మిర్రర్‌లో లైట్ రేస్ అనేవి ఎక్కడి నుంచి డైవర్జ్ అవుతాయి? దే అపియర్స్ టు బి డైవర్జ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఫోకస్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనపడుతూ ఉంటాయి. మీరు కాన్వెక్స్ బొమ్మ ఓపెన్ చేస్తే ఫోకస్ నుంచే డైవర్జ్ అవుతూ ఉంటాయి. కర్వేచర్ నుంచి డైవర్జ్ అవ్వవు. ఇది మినిమమ్ కాన్సెప్ట్ అనమాట. ఆల్రెడీ నేను మిర్రర్స్ గురించి, లెన్సెస్ గురించి ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను. కావాల్సిన వాళ్ళు ఎళ్లి చూడండి అక్కడ. ఓకేనా? దాంట్లో మీకు క్లియర్‌గా అప్‌లోడ్ చేశాను ప్రతి విషయాన్ని. సింపుల్ క్వెషన్. కాన్వెక్స్, డైవర్జింగ్ అంతే. నెక్స్ట్ మ్యాగ్నెటిజం. నేను మిస్ చేసింది మ్యాగ్నెటిజమే. మ్యాగ్నెటిజం మీద కూడా ఒక వీడియో చేస్తున్నాను. ఒక హై లెవెల్‌లో వీడియో చేస్తాను. మ్యాగ్నెటిజం గురించి దాని తర్వాత విన్న తర్వాత ఇక ఎవరికీ ఏ డౌట్ రాదు. వచ్చే ఎగ్జామ్స్‌లో కంపల్సరీగా మ్యాగ్నెటిజం నుంచి క్వెషన్స్ అడుగుతాడు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మ్యాగ్నెటిజంలో డైరెక్షన్స్ మీద రకరకాల క్వెషన్స్ అడగొచ్చు. మనిషిని కన్‌ఫ్యూజ్ చేయాలంటే మ్యాగ్నెటిజమే అడుగుతాడు. చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైసెస్ నాట్ యుటిలైజ్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఒక కరెంట్ వైర్ గుండా కరెంట్ ఫ్లో అయినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని ప్రొడ్యూస్ చేసిద్ది. అయితే ఈ ఈ విషయానికి సంబంధించి ఈ 4 వస్తువుల్లో దేనికి సంబంధం లేదన్నాడు. కరెంట్ ఎప్పుడైతే ట్రావెల్ అవుతూ ఉండిద్దో దాని గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది అనే విషయం జనరేటర్‌కి సంబంధించింది, మోటార్‌కి సంబంధించింది, మైక్రోఫోన్‌కి సంబంధించింది. కానీ దేనికి సంబంధించింది కాదు అంటే మ్యాగ్నెటిక్ కంపాస్. కరెంట్ ఫ్లో అవ్వటానికి మ్యాగ్నెటిక్ కంపాస్‌కి సంబంధమే లేదు. అసలు కంపాస్‌కి, కరెంట్‌కి సంబంధం ఏముంది? కంపాస్ చేత్తో పట్టుకున్నాం అనుకోండి. కంపాస్ ఈజ్ ఏ న్యాచురల్ మ్యాగ్నెట్ అనుకోండి. కంపాస్ ఈజ్ ఏ ఒక రకమైన న్యాచురల్ మ్యాగ్నెట్. అది మనకి సౌత్, నార్త్ డైరెక్షన్స్‌ని చూపించిద్ది. సౌత్, నార్త్ తెలిసిందనుకోండి. ఆటోమేటిక్‌గా ఈస్ట్, వెస్ట్ ఎటువైపు చెప్పొచ్చు కదా! ఇదిగోండి. ఇది నార్త్, ఇది సౌత్. అప్పుడు ఇది వెస్ట్, ఇది ఈస్ట్ అయ్యిద్ది. సో, నార్త్, సౌత్ అనే పోల్స్‌ని మ్యాగ్నెటిక్ కంపాస్ చూపించడానికి కరెంట్‌కి సంబంధమే లేదు. సో, మ్యాగ్నెటిక్ కంపాస్ ఈజ్ ద ఆన్సర్. సో, దీనికి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్‌కి సంబంధం లేదు. మిగతా మూడిటికి ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెల్ బయాలజీ. సెల్ బయాలజీ చాలా ఇంపార్టెంట్. చూద్దాం. విచ్ సెల్ ఆర్గానెల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ జనరేషన్ ఆఫ్ ఏటీపీ? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. దీన్ని సెల్ కరెన్సీ అంటారు. కణాలు ఆహారాన్ని ఉపయోగించుకొని శక్తిని ఉత్పన్నం చేసుకుంటాయి అన్నమాట. అలా శక్తి ఉత్పన్నం జరిగినప్పుడు ఏటీపీ రూపంలోనే శక్తి బయటకు వచ్చింది. ఉదాహరణకి ఆక్సిజన్ సమక్షంలో 36 ఏటీపీ, ఆక్సిజన్ లేకుండా 2 ఏటీపీ శక్తి అనేది ఉద్భవించిద్ది అనమాట. అది కణంలో జరిగిద్ది. కణంలోని ఏ భాగంలో? మైటోకాండ్రియాలో జరిగిద్ది. అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. గుర్తుపెట్టుకోండి మైటోకాండ్రియా. ఆక్సిజన్ సమయంలో 36 ఏటీపీ, ఆక్సిజన్ లేనప్పుడు 2 ఏటీపీ. దీన్ని ఐరోబిక్ రెస్పిరేషన్ అంటారు. దీన్ని అనైరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఓకేనా? కమింగ్ టు అదిగోండి. అవర్ ఫైనల్ సైన్స్ క్వశ్చన్. ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ కాన్ఫిగరేషన్. ఒక వస్తువుకి ఎనర్జీ పొసెస్‌లో ఉందంట. ఒక వస్తువు ఎనర్జీని కలిగి ఉందంట. ఎప్పుడు? పొజిషన్ ద్వారా. ఒక వస్తువుని కొంత ఎత్తులో గాని, లేదా ఒక పొజిషన్ నుంచి మార్చి ఇంకో పొజిషన్‌లో పెట్టినప్పుడు, ఆ పొజిషన్ వలన దానికొచ్చిన ఎనర్జీని ఏమంటారు? పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. పి ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. అదే మూవ్‌మెంట్ వల్ల వచ్చిందనుకోండి, ఆ ఎనర్జీని అంటారు కైనెటిక్ ఎనర్జీ అంటారు. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? m/g/h. దేంట్లో కొలుస్తారు? జౌల్స్‌లో కొలుస్తారు. ఓకేనా? ఈ 3 కూడా రాంగ్ అనమాట. సో, దీంతో 25th ఆగస్ట్ అడిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్‌ని మనం మాట్లాడుకుందాం. ఇలాగా ఆ 15 రోజుల్లో ఆ 5 రోజుల్లో అడిగిన 15 షిఫ్ట్ పేపర్‌ని కూడా నేను టైం చూసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. నేను చెప్పిన కాన్సెప్ట్‌ని మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు ఎన్‌సీఈఆర్‌టీని మాత్రమే రిఫర్ చేసుకోండి. మీకే మార్క్స్ ఈజీగా వస్తాయి.
ఆల్రెడీ ప్రిపరేషన్ టెక్నీషియన్కి ఎలా చేయాలో కూడా చెప్పాను. ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే ఈసారి తప్పనిసరిగా కొట్టేస్తారు. ఇబ్బంది ఏమీ లేదు. హై లెవెల్ ప్రిపరేషన్ అనమాట అది. ఒక హై లెవెల్ యూనిక్ ప్రాసెస్తో మీకు చెప్పాను నేను అది. ఓకేనా. ఇంకా సైన్స్లో ఎవరైతే కెమికల్ ఈక్వేషన్స్, లైట్, కాన్వెక్స్, కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్, లెన్సెస్ మీద, అదేవిధంగా కెమికల్ ఈక్వేషన్స్ మీద, పీరియాడిక్ టేబుల్ మీద ఎవరైతే వీడియోస్ చూడలేదో నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడండి. ఓకేనా. సో ఇక్కడితో వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.